పెట్టుబడి సాయం కోసం చూస్తున్నారు. సదస్సులు ఒకవైపు మీరు నిర్వహిస్తున్నారు. ఓకే, వాటికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఎప్పుడు వచ్చేది, ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారనేది ఎప్పుడు తెలియదు. రైతు భరోసాకు సంబంధించి రైతులైతే, ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది ఆ పంట వేసినప్పుడు పెట్టుబడి కోసం ఉంటేనే దానికి ఉపయోగం అనేది ఎక్కువ ఉంటుంది రైతులకు. ఏంటి అనేది అయితే మీ సమాధానం చివరికి తీసుకుంటాను. ముందు శ్రీనివాస్ గారితో ఈ టాపిక్ పైన మాట. శ్రీనివాస్ గారు, అదే నేను చెప్తున్నా కదా జ్యోష్ఠ గారు, ప్రభుత్వానికి ముందస్తు ఆలోచన, ముందస్తు ప్రణాళిక తయారు చేసేటట్టు ఒక అలవాటు ఉండాలి. అది విధి కంపల్సరీ. అది వాళ్ళు ప్రామిస్ చేస్తారు వాళ్ళ మేనిఫెస్టోలో. 8 మాసాలు అవుతున్నది, కంప్లీట్ కావచ్చింది. ఇప్పటికి కూడాను వారు ఇచ్చిన వాగ్దానాల్లో మేజర్ గా ఇప్పుడు ఈ యొక్క 18,000 కోట్ల రూపాయలు మాఫీ తప్ప ఇంకేం చేసింది లేదు. దానికి ఆలోచన అవసరం, ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు కదా ఆల్రెడీ. మళ్ళా ముందస్తుగా పంటకు సపోర్టింగ్ గా రైతు భరోసా ఎక్కడ ఉన్నది ఇప్పుడు చెప్పండి. 2 పంటలు అయిపోయాయి. కాబట్టి అనవసరంగా తొందరపాటు మాట్లాడి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా ఆ ఓట్ల కోసం, ఓట్ల ద్వారా సీట్ల మీద అధికారం కోసం మభ్యపెట్టే మాటలు మానేయాలి. దానివల్ల లాభం ఏం లేదు. పైపెచ్చు రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు నష్టపోతుంది. అదే ప్రభుత్వం యొక్క ఆలోచనతోని విధంగా, డెవలప్ అయ్యే విధంగా మన ప్రణాళిక ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా సర్కార్ యొక్క సపోర్ట్ కోసం 2000-3000 రూపాయల కోసం చేజాపరు, సంవత్సరానికి 10,000 కోసం చేజాపరు. అది లేదు, ఆ యొక్క ఆలోచన లేదు సర్కార్ దగ్గర, ఈ యొక్క పార్టీల దగ్గర. దానివల్ల ఇబ్బంది. అస్తమానం సర్కారు ఇవ్వాలనే ఆలోచన ఆలోచించేటట్టు చేస్తున్న ఈ పార్టీలు, ప్రభుత్వాలు. లాభం ఉన్నాయేమన్నా? ఈసారి మాఫీ అయిన తర్వాత మళ్ళీ మాఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఆయన ఆర్థిక పరిస్థితి బాగా అవుతారని చెప్పి దానికి, ఆ భాగానికి పంట రుణాల మీద, ఆ పంటల మీద బోనస్ ఇస్తారా, పంటలు పెరిగే విధంగా వాళ్ళకు ఎంకరేజ్ ఏం చేస్తున్నారు, ప్రోత్సాహకాలు ఏం చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ ఏదైనా ఆలోచిస్తున్నారు. ఇవాళ మోదీ గారు నిన్న 109 వంగడాలపై కొత్త వంగడాల్ని ఆవిష్కరిస్తూ ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 61 పంటల మీద 109 వంగడాలు. ఈ రకంగా రీసెర్చ్ వర్క్ జరగాలి. దాని ద్వారా రైతులకు విశ్వాసం కలుగుతుంది, భరోసా. ప్రభుత్వాలు అన్ని అదే చేస్తాయి కదా, ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ కు సంబంధించి ఏమైనా వంగడాలు ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రవేశపెడతారు, ప్రధానితోనే ఆవిష్కరిస్తారు. ఏ అంశమైన జ్యోష్ఠ గారు, అల్టిమేట్ గా ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కీలక రోల్ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క భూమిక రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఏ రంగం డెవలప్ కాదు. విధానాలు కేంద్రం నిర్ణయిస్తుంది, కొన్ని అంశాలు మ్యాండేటరీగా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్తుంది. అల్టిమేట్ గా అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలు కదా, పట్టించుకోకుండా ఎట్లయితే చెప్పండి. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా స్కోప్ ఉంది చేయడానికి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏముంది? ఇప్పుడు ఒకటి, మొదటి నుంచి కూడా కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అది సెంట్రల్ చేతిలో ఉంది. చేసేటువంటి అవకాశం అనేది, అంటే అప్పటికప్పుడు ధర ఇప్పించడం కాదు, అది చట్టరూపం అయింది అనుకోండి, ఇంకా దానిపైన మళ్ళీ గొంతెత్తాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏ అంశాలు ఉన్నాయి? కేంద్ర ఏదైనా కూడా రైతులకు ఓవరాల్ గా చేయాలంటే కేంద్రం చేస్తే రాష్ట్రానికి సంబంధించి ఇంత పర్సంటేజ్ ఉంటుంది, అంతేగా? ఫెడరల్ వ్యవస్థ అదే ఖూబీ అంటారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయమే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. కేంద్రం సపోర్ట్ లేకుండా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు చేస్తా అంటే ప్రొయాక్టివ్ గా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు భిన్నంగా ఉన్నప్పటికీ కూడాను రాష్ట్రం డెవలప్ అయితే దేశం పేరు వస్తుంది. దేశం డెవలప్ అవుతా ఉంటే ప్రపంచంలో మనం కమాండ్ చేసే స్థితిలో ఉంటాం కదా ఆర్థికంగా ఎదిగినప్పుడు. మన ఎందుకు మన చుట్టూరా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దగ్గర చేజాపుతా ఉంటాయి? మనం ఇచ్చే పొజిషన్ ఎందుకున్నాం చెప్పండి? ఇవాళ ఈ దేశాలే కాదు, ఆఫ్రికన్ కంట్రీస్ కూడా కావచ్చు మనం సపోర్ట్ చేస్తున్నాం అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో. ఇవాళ చైనా గానీ, అమెరికా గానీ ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో వారి యొక్క పర్సెప్షన్ మారింది మన దేశం పట్ల. గుర్తుపెట్టుకోండి, ఒకరు అడ్మిట్ చేసినా వారి అంతర్మదనంలో మనసుకు ఆత్మ తెలుస్తూ మన పట్ల పర్సెప్షన్ మారింది, చైనాకు గానీ అమెరికా గానీ. ఎందుకు? ఆ ఆలోచన, ఆ విధానాల్లో అమలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మార్పు వచ్చింది. ఆ మార్పు అటువంటి లీడర్షిప్ అడ్వాంటేజ్ తీసుకుని రాష్ట్రాల్లో డెవలప్ చేయాలి. యంగ్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు,
చాలా ఉత్సాహంగా ఉన్నారు, చేయాలనే సంకల్పంతో కనిపిస్తున్నది. ఆ సంకల్పం మీ టీం ద్వారా పని చేయించండి. మీ టీమ్ లో మంత్రులు కావచ్చు అటువంటి క్వాలిఫైడ్ అనిపించకుంటే బయట నుంచి ఇంటెలెక్చువల్స్ ని సపోర్ట్ గా తీసుకొని టీమ్స్ ఫామ్ చేసి వారి ఆలోచన మీ మధ్యవర్గంలో. ఒకసారి బాలరాజు గారి వర్షన్ తీసుకుందాం. బాలరాజు గారి వర్షన్ తీసుకుందాం. జ్యోత్స్న గారు ఇవాళ వ్యవసాయ రంగం పైన గాని, విద్యారంగంపై గాని, లేకపోతే శాంతి భద్రత విషయంలో గాని ఈ ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ లేనట్టు అనిపిస్తా ఉంది. ఒక్కొక్క వ్యవస్థ మీద వీళ్ళకి పట్టు ఇంకా రాలేదా, లేకపోతే దాన్ని పట్టించుకుంటలేదా అర్థం కావట్లేదు. ఒక మంత్రి, ఆ మంత్రికి సంబంధించినటువంటి ఆ శాఖ పనితీరు మీద ఇంతవరకు సమీక్ష చేసిన సందర్భాలు లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పినారు. మరి అందరికి రుణమాఫీ వర్తించిందా మేడం? పట్టా పుస్తకాలు అని చెప్పేసి ఒకదాని ఇబ్బంది పడతా ఉన్నారు, రేషన్ కార్డులు అని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు రుణమాఫీ ఒకవైపు ఇబ్బంది పడతా ఉంటే, రైతు భరోసా అని చెప్పేసి మీరు 15,000 ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పినారు. మేము 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తామని చెప్పినారు. గతంలోనే ఆల్రెడీ ఒక రైతు భరోసా ఇచ్చినారు. 7,500 కోట్లు ట్రెజరీలో ఉందని చెప్పింది మీరే. 5,000 కోట్ల మాత్రమే పంచి 2,500 కోట్లు ఏ మంత్రి కోటాలోకి పంపించినారు, ఏ కాంట్రాక్టర్ చేతులకు పంపించారో స్పష్టంగా పేపర్లు సోషల్ మీడియాలో రాసినాయి. ఇంకొక 2వ రైతు భరోసా వచ్చింది. దాని మీద క్లారిటీ లేదు. ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే దాని మీద క్లారిటీ లేదు. ఇవాళ 39 లక్షల మంది సంబంధించి రుణమాఫీ చేస్తామని మీరే చెప్పినారు. ఇంతవరకు కూడా 17 లక్షల మందికి రుణమాఫీ చేయని పరిస్థితి. మీరు 31,000 కోట్లు అవసరమైందని మీరే చెప్పినారు. 26,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించినారు. ఇంతవరకు మీరు చేసింది ఒకసారి 6,000 కోట్లు చేశారు, ఇంకొకసారి 6,000 కోట్లు చేశారు, 12,000 కోట్లు మాత్రమే చేశారు. మరి ఆగస్టు 15 లోపలే అన్నారు. మరి ఇవాళ ఆగస్టు 12వ తారీఖు రోజు, ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నది. మరి ఎప్పుడు చేస్తారు? ఆగస్టు 15 దానికి కూడా ఒక 6,000 కోట్లు సర్దినట్టున్నారు. ఇంకెక్కడిది మేడం? వీళ్ళు అయిపోయింది మేడం. వీళ్ళు ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. 8 నెలల్లో వీరి యొక్క పాలనలో అస్తవ్యస్తం అయింది మేడం. 36 పడదంటారా? 2 lakhs రుణమాఫీ 6,000 కోట్లు సర్దారు అని మేడం. ఇలా 12వ తారీఖు, 15వ తారీఖు వస్తుంది. పెద్ద పెద్ద డైలాగులు ప్రారంభించారు. హరీష్ రావు గారు ఎక్కడ ఉంటారు, రాజీనామా చేస్తారా చేయరా అని వెటకారంగా మాట్లాడి ముఖ్యమంత్రి, అయ్యా నువ్వు విదేశాల్లో ఉన్నావు, మరి ఎప్పుడు వస్తావని అడుగుతున్నాం. మేము ఎప్పుడు రుణమాఫీ చేస్తామని అడుగుతా ఉన్నాం. ఇలా 39 లక్షల మందికి రుణమాఫీ అన్నావు, కనీసం 17 లక్షల మందికి చేయలేవు. 25,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించినవు. 31,000 కోట్లు అవసరమని నువ్వు చెప్పిన రుణమాఫీకి 7,500 కోట్లు అవసరమని చెప్పేసి రైతు భరోసా అన్నావు. మేడం, రాష్ట్రంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి, డెంగ్యూ జ్వరాలతో, బాలరాజు గారు మళ్ళీ సబ్జెక్ట్ మారిపోతే మనకు సమయం సరిపోదు. ఇందిరా గారు, దొంగిడీలు, దొంగతనాలు, బాలరాజు గారు పట్టుకునే పరిస్థితి లేదు. బాలరాజు విద్యార్థులు చనిపోయినారు. ఇవాళకి 500 మంది ఫుడ్ పాయిజన్. బాలరాజు గారు ఇప్పుడు మీరు అది మాట్లాడితే వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన టైం ఉండాలి. దయచేసి బాలరాజు గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు ఇప్పుడు ఒకటి అడిగిన తర్వాత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇందిరా గారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన సమాధానం చెప్పడం కానీ ఈ సమాజానికి ఈ ప్రజలకు బాధ్యత ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి గుర్తు పెట్టుకోవాలా, వాళ్ళు ఏమంటారు అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లెక్క అవే పదే మాట్లాడడం వల్ల ప్రజలు ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఏం పట్టం కట్టేది లేదు, వాళ్ళకేం ఇచ్చేది లేదు. ప్రజలు ఎప్పుడో వాళ్ళని చీకొట్టారు. పార్టీని రేపో మాపో బీజేపీలో విలీనం చేయబోతున్నారు. మాటలైతే మళ్ళీ అనవసరంగా ఇంటరప్షన్ వస్తాయి. రైతు భరోసాకి సంబంధించి ఇవాళ రైతు రుణమాఫీ అనేది అయిపోయింది. ఎప్పుడు చేస్తారు? హరీష్ రావు గారు చాలా మాట్లాడినారు. 10వ తారీఖు నాడు 2 లక్షలు కూడా అవ్వబోతుంది. హరీష్ రావు గారిని సిద్ధంగా ఉండమని చెప్పండి. అగ్గిపెట్టే స్టోరీలు చెప్పకుండా సిద్ధంగా ఉండమనండి. 2వ విషయం, రైతు భరోసాకి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పున్నాను. కమిటీ ఒకటి వేసున్నారు, విధి విధానాలను రూపొందించినారు. వాటి ద్వారా ఇవాళ ఈ సమాజానికి ఆగస్టు తర్వాత నెక్స్ట్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పాం. మళ్ళీ అదే విషయాన్ని మీరు గుర్తు చేసినంత మాత్రాన రైతులు మా పట్ల ఏమంటారు అసహనానికి గురవుతారని అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్లని తెలియజేస్తున్నా. 3వ విషయం, మీరు గతంలో రైతు బంధు పేరు చెప్పి 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి రైతుకు నిజంగా వ్యవసాయం చేసే రైతుకి ఇవాళ మీరు సబ్సిడీ
బాలరాజు గారు బాలరాజు గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు సమాజానికి తెలవాలి, మనం ఏం చెప్పుకుంటున్నాం మనకు తెలియాలి. ఇప్పుడు బాలరాజు గారు చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఇందిరా గారు ఇవాళ బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టుకుని పదే పదే మాట్లాడేటువంటి మీకు బడ్జెట్ కన్నా ముందే రుణమాఫీకి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు రైతులకు వేశారు. కాబట్టి అది బడ్జెట్ లో యాడ్ చేయలేదు. ఇందిరా గారు బడ్జెట్ లో యాడ్ చేయకపోతే ఇందిరా గారు ఒకవేళ బడ్జెట్ లో యాడ్ చేయకపోతే ఈ 26 సపరేట్ అని అనుకుంటే గనక మొన్న 6,000 అంటే 7,000 వేసుకోండి, ఇప్పుడు మరో 7,000 కోట్లు, అలా చూస్తే 14,000 కోట్ల వరకు మాత్రమే చేసినట్టు అవుతుంది. మీరు టార్గెట్ 32, ఆ ముందు 6,000 కోట్లు తీసేసినా కూడా మిగతా వాటికి సంబంధించి ఇంకా ఎప్పుడు జరుగుతుంది, మిగతా రైతులకు ఏంటి, అర్హులకు ఎప్పుడు మిగతా వేస్తారు? అదే చెప్తే చేసిన టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాల దగ్గరలో కొన్ని క్రాస్ అయినప్పుడు వాటి జరగకపోతే లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలవండి, ఆటోమేటిక్ గా మళ్ళీ మిగతా కూడా మీకు యాడ్ అవుతాయని చెప్పావు. అవి ఎన్ని కోట్లనే కానండి, 30 పైన గాని, 30 లోపు గాని, 40 గాని ఈ ప్రభుత్వము రైతు రుణమాఫీ సిద్ధంగా ఉంది. ఒకటైతే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా త్వరగా విధి విధానాలు ప్రకటించి ముఖ్యంగా ఎవరైతే పండిస్తారో వాళ్ళకి పెట్టుబడి సాయం అనేది టైం కందితే బాగుంటుంది. వాళ్ళకి డ్రోన్ల ద్వారా కూడా ఇవాళ వాళ్ళకి మహిళా రైతులకి ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా మా ప్రభుత్వం ప్లాన్. థ్యాంక్ యూ ఇందిరా గారు. ప్రతి విషయంలో థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.